మిత్రులారా, ఈరోజు మన తెలుగు భాషలో వాడుతున్న అచ్చులు హల్లులు అవి ఏ విధంగా ఉద్భవించాయో మీకు తెలుసా? బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరొక్కసారి మీకు జ్ఞాపకానికి తెస్తున్నాను. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు నృత్యం చేస్తున్నప్పుడు, ఢమరుక వాయిస్తూ నృత్యం చేస్తున్నప్పుడు ఆ ఢమరకం నుండి ఉద్భవించే ఆ శబ్దాలే మనం వాడుకలో ఉన్న అచ్చులు హల్లులు రూపంలో ఉన్నాయి. ఆ శబ్దాలు, ఢమరకం శబ్దాలు ఏ విధంగా ఉంటాయంటే ఐవున్, రుళుక్, ఐ ఔచ్, హయవరట్, లన్, జ్ఞమైనం, జభై, గడదస్, ఖఫై, సశషర్, హల్. ఈ విధంగా శివుడు యొక్క ఢమరుకు నుండి